బీజేపీ పార్లమెంట్ వారిని ఏ రకంగా చూడాలి? అసలు బీజేపీ రాజకీయం ఏంటి? అది నిజంగా అండి బుద్ధిహీనతగా చూడాలి. వీళ్ళు ఢిల్లీ వెళ్ళి కేంద్రము బీజేపీ ఆ రాజకీయాలు వదిలేసి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడి ముచ్చట అన్నట్టుగా అక్కడ కూడా వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఏంటి సార్? ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో లేదు చంద్రబాబు నాయుడు ఆయన గొప్పలు, జగన్ మీద కేసులు, మా దగ్గర ప్రజాస్వామ్యమే లేదు, గత 5 ఏళ్లలో జరిగినాయి వాళ్ళు చెప్తారు. ఇంకా విజయసాయి రెడ్డి అయితే మొదలు పెడితే ఆఖరికి చైర్మన్ కానీ స్పీకర్ దిస్ ఈజ్ పార్లమెంట్ అండ్ వీఆర్ డిబేటింగ్ కాన్స్టిట్యూషన్ అంటే అఫ్కోర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది అన్న మావి టీచర్లు స్కూళ్ళల్లో టీచర్లు పిల్లలను మోటివేట్ చేయాలి అంటే ఒక టీచర్ చెప్పారంట, రావణాసురుడు సీతను ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే అశోక చెట్టు కింద, ఆ అశోక చెట్టు కింద. కాబట్టి మనం ఇప్పుడు అశోక చక్రవర్తి గురించి తెలుసుకుందాం అని ఒక టీచర్. సో ఇక్కడ సెక్షన్ 118 కింద ఆ దళితుల నిధులు మళ్ళించారు, దీని కింద రాష్ట్రానికి ఇది చేశారు, ఇలాంటివి చెప్పుకుంటూ మాట్లాడేది ఏంటంటే వైసీపీ టీడీపీ వారు అసెంబ్లీకి వచ్చి వారు చేయొచ్చు, వైసీపీ వారు వీళ్ళు ఇక్కడికి రారు, అక్కడికి వెళ్ళి వారు అనమాట. ఇది చాలా హాస్యాస్పదంగా తయారైంది. నిన్న రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, రాజ్యాంగము, ప్రజాస్వామ్యము ఈ అంశాలన్నీ వదిలేసి జగన్ మీద దాడేమో అక్కడ శబరో బైరెడ్డి శబరో ఇంకొకరు అది మాట్లాడితే, ఈయన ఏమో ఇది మాట్లాడితే, మళ్ళీ మధ్యలో మన సోషల్ మీడియా ఇది చూస్తే కనుక ఆయన నోరెత్తేసరికి సభ కంపించిపోయింది, ఈయన ఎత్తేసరికి బెంబేలు ఎత్తిపోయింది. సో తెలుగు రాష్ట్రాల అది ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాలు అక్కడ అసలు ప్రతిబింబించట్లేదు. యుద్ధానికి విజయసాయి రెడ్డి ఆ విషయంలో మరీ ఇంకా ఆయన మొదలు పెట్టాడంటే నిన్న ఆయనకున్న పెమ్మరాజు ఆయనకు జరిగింది, పెమ్మసాని వీళ్ళిద్దరికి మంత్రికి ఇదే జరుగుతుంది చాలాసేపు. కాబట్టి ఇది చాలా ఇతరులందరూ మీరు చూడండి. నేను ఒక ముఖ్యమైన అంశం దీంట్లో ఉన్నది, ఈ 2 పార్టీలు పూర్తి బద్ధ శత్రువులు. కానీ బద్ధ శత్రువులు కూడా బీజేపీకి బద్ధ మిత్రులు. మీరు 3 అంశాలు తీసుకోండి. అదాని అంశం మనం మళ్ళీ చర్చించవచ్చు. అదాని విషయంలో ఇద్దరు ఒకటే. అవును. పోలవరం విషయంలో కేంద్రం, నేను చంద్రబాబు వెళ్ళి కేంద్రం అని అనలేదు, ఆయన కేంద్రాన్ని అనొద్దు అని కూడా ఆయన మళ్ళీ సలహా ఇచ్చారు. జమిలీ ఎన్నికలు ఇద్దరు ఒకటే. అంటే 3 అతి కీలకమైన అంశాలు దేశం ముందున్న వాటిల్లో ఇద్దరు కూడా బీజేపీకే బలపరుస్తున్నారు. బీజేపీకి కావాల్సింది ఇంకేముందో అంతకంటే. సో ఇక్కడ వార్, మిస్ప్లేస్డ్ వార్ అనమాట. లెక్క తప్పిపోయింది, ఎవరి మీద ఎవరో యుద్ధం చేస్తున్నారు. పార్లమెంట్లో నవ్వుల పాలవుతున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ ఎంపీ లేచారంటే వీళ్ళు జగన్ గురించి, వాళ్ళేమో చంద్రబాబు గురించి తప్ప, జగన్ కూడా ఇప్పుడు లేడు. పోనీ అప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడారంటే ఏదో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇది అది కాదే, అయిపోయిన ప్రభుత్వాన్ని. కాబట్టి ఎంజాయ్ చేస్తుంది బీజేపీ చక్కగా. పిట్టపోరు పిల్లి తీర్చిందని వీళ్ళిద్దరిని పురికొల్పి ఇప్పుడు ఎట్లా కోడి పందాలు అది కూడా నడుస్తుంది కదా ఇప్పుడు, కోడి పందాల లాగా తయారైంది ఇది వైసీపీ టీడీపీ వ్యవహారం. మనం ఇందాక చర్చించిన దాంట్లో ఒక విషయం, రాజ్యసభలో 3 వెళ్ళిపోయి వేరే పార్టీ తరఫున అయిపోయారు కదా ఇప్పుడు. సరే ఈరోజు నిన్న ఒరిస్సాకు చెందినటువంటి 6-7 రాజ్యసభ సభ్యులు ఒక్కొమ్మడిగా వాళ్ళందరూ కలిసి మీడియా ముందుకు వచ్చి మేము జీవితాంతం నవీన్ పట్నాయక్ విధేయంగా ఉంటాము, మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారము అని ఒక ప్రకటన చేశారు. ఉంటారా రేపు ఏం చేస్తారు వేరే విషయం, కానీ అసలు ఆ ప్రకటన చేయాల్సిన ఒక పరిస్థితి, అంటే ఓడిపోయినంత మాత్రాన అంత తలకిందులు కాకూడదన్న ఒకటి మీరు అక్కడ చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి పూర్తి భిన్నం. అంతకుముందు తెలుగుదేశం పరిస్థితి కూడా అంతే. ఎందుకని వీళ్ళిద్దరిని ఆడిస్తుంది బీజేపీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వార్ అని వాళ్ళు అలౌ చేస్తున్నారు కూడా. ఇంకెవరైనా బెంగాల్లో కేరళలో మాట్లాడమనండి వెంటనే ఆపేస్తారు, ఏదో ఒకటి మీరు ప్లీజ్ టాక్ నేషనల్ థింగ్స్ టాపిక్స్ అని. సో వాళ్ళే చక్కగా పురికొల్పి ఇస్తున్నారు. చాలా నవ్వులాటగా మారింది చివరకు. సార్ ఏంటి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి మళ్ళీ షాక్